ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎన్ని నిధులు వస్తాయో లెక్కలు వేసి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక హోదాపై కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నందున అంకెల రూపంలో వివరించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని తీసుకోవాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంతో పాటు ప్రతిపక్షాలు చేపట్టిన బంద్పై తెలుగుదేశం అవలంబించాల్సిన విధానాలపై తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో చర్చించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, ప్యాకేజీ తీసుకోకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కంటే మెరుగైన విధానాలు కేంద్రం ఇస్తానన్నప్పుడు ఏది కావాలో అడగాలి కానీ రాద్ధాంతం తగదని ముఖ్యమంత్రి హితవు పలికారు. తాము కేంద్రం ఇచ్చిన దాంతో సరిపెట్టుకోవడం లేదని, ఇతర హామీల కోసం పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం విషయంలో అతిగా స్పందించవద్దని తమ పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పవన్ పోరాటం వల్ల రాష్ట్రానికి మేలు జరిగితే మంచిదే కదా అని శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. శాసనసభ వ్యవహారాల్లో మంత్రుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ విధానాలను వినిపించడానికి ప్రతిపక్ష సభ్యులు మీడియా ముందు క్యూ కడుతూ ఉంటే తెలుగుదేశం సభ్యులు చొరవ చూపడం లేదని చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో తానిచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మంత్రులదేనన్న చంద్రబాబు కోర్ డాష్ బోర్డు విధానాన్ని ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కైజాల యాప్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రత్యేక ఆర్థిక నిధిని ఎమ్మెల్యేలంతా సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు.